మొదటి వచనం నుండి నేను చదువుతాను. ఇదే కాన్సెప్ట్ ను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక నేను చదివి ఈ అధ్యాయాన్ని కొనసాగిస్తాను. రుబేనీయులను గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను. నోట్ దిస్ పాయింట్. అతి విస్తారమైన మందలు, అతి విస్తారమైన మందలు ఉండెను. మందలు పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఎడ్లు, ఒంటెలు. అయితే మనకి అబ్రహాము కాలంలో ఒంటెలు చెప్పబడ్డాయి, యోబు యొక్క ఆస్తిలో ఒంటెలు చెప్పబడ్డాయి. కానీ ఇక్కడ ఒంటెలు ప్రస్తావనకు రాలేదు. కానీ ఎడ్లు, గొర్రెలు, మేకలు, గాడిదలు ఇవి ఉన్నాయి. ఇవి విస్తారంగా ఉన్నాయి. వాళ్ళకు ఆ రెండు గోత్రాల వారికి కూడాను విస్తారంగా మిగతా వారికంటే అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. కనుక యజరు ప్రదేశము, గిలాదు ప్రదేశము మందలకు తగిన స్థలం. గిలాదు వెరీ స్పెషల్ ప్లేస్. అక్కడ గుగ్గిలో ఎక్స్పోర్ట్, గుగ్గిలో చాలా ఫేమస్ అక్కడ. కనుక ఆ ప్రాంతం చాలా పచ్చికతో కూడినటువంటి ప్రాంతం. అందుకనే మాకు అది అనుకూలమైన స్థలం, మేము అది కోరుకుంటున్నాం అని చెప్పి మోషేకు, ఎలియాజరుకు, సర్వ సమాజ పెద్దలతోనూ అన్నారు. అతారోతు, దీబోను, యజరు, నిమ్రాను, హెష్బోను, ఏలాను, షబాము, నెబో, బెయోను అను స్థలాలు అనగా ఇజ్రాయేలీల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. ఇశ్రాయేలీల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశమే ఇది కూడా. యోర్దానుకు అవతల భాగం, తూర్పు భాగాన ఈ భాగం ఉంది. అయినప్పటికీ యోర్దాను దాటిన తర్వాత భాగంలో కనాను ఉంది. కనుక యువతలి భాగం యెహోవా జయించిన ప్రదేశమే. అది కూడాను ఎవరో ఇచ్చింది కాదు, దేవుడు జయింపజేసిందే తన శత్రువులను. కనుక ఇక్కడ శత్రువులు లేరిక. కాబట్టి నీ కటాక్షం కలిగితే మమ్మల్ని యోర్దాను అంతటిని దాటించకుండా నీ దాసులమైన మాకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేయండి అని అడిగాడు. మోషే గాదీయులతో, రూబేనీయులతో, మీ సహోదరులు యుద్ధములకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? అదండి విషయం. మీ సహోదరులందరూ కూడా కనానుకి యుద్ధానికి వెళ్తున్నారు. అక్కడ ఉన్న 6 జాతుల ప్రజలు పారద్వారి స్వాధీనం చేసుకోబోతానికి వాళ్ళు సిద్ధపడి వెళ్తుంటే మీరు ఇక్కడ కూర్చుండొచ్చా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశములకు వారు వెళ్ళక ఉండున్నట్లు మీరు ఏల వారి హృదయములను అధైర్యపరుస్తున్నారు. మనం ఒక పని, ఒక ఆలోచన చెబితే దానికి పర్యవసానాలను కూడా మనం ఆలోచించాలి. దాని నుండి కలిగే ప్రోస్ అండ్ కాన్స్, మేళ్ళు ఏంటి, నష్టాలు ఏంటి, భయాలు ఏంటి, లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. మీరు ఇలా కోరుకోవటం వల్ల మిగతా వాళ్ళు వెళ్ళటానికి భయపడేటట్లుగా చేస్తున్నారు కదా. మీరు ఆ దేశాన్ని చుట్టానికి కాదేశ్ బన్నయ్యాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారు కూడా అలాగే చేశారు కదా. మీరు కోరిన, మీరు ఇప్పుడు అన్నట్టే మేము వెళ్ళమని అన్నట్టే ఆయన కూడా వెళ్ళమన్నారు కదా. ఎస్కోల లోయలోకి వెళ్ళి ఆ దేశాన్ని చూసి ఇశ్రాయేలు హృదయాన్ని అధైర్యపరిచారు కనుక యెహోవా తమకిచ్చిన దేశానికి వారు వెళ్ళకపోయిరి. మీ తండ్రులు చేశారు అదే తప్పు, ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు ఏమిటి అని అడిగాడు. ఆ దినమున యెహోవా కోపం రగులుకొని 20 ఏళ్లు పైబడిన ప్రాయము కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడు యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకం ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరు చూడరని ప్రమాణం చేశాడు. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడ్డు నడత నడిచిన వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏళ్లు ఆయన వారిని తిరుగులాడం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యెహోవా కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లు ఆ పాపుల సంతానమైన మీరును మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. అర్థమైందా? ఆ రోజున వాళ్ళు కోపం తెప్పించారు, శాపం పొందారు. మీరు కూడా వాళ్ళలాగానే తయారయ్యారని చెప్పి కోపడ్డాడు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన అరణ్యంలో జనులను ఇంకా నిలవ చేస్తాడు. మీరు ఇలా చేస్తే ఇంకెక్కడెక్కడ తిరగటమే సరిపోతుంది. మీరు
ఈ జనరేషన్ కూడా వస్తారు, ఇంకో జనరేషన్ ని తీసుకెళ్లాల్సి వస్తుంది దేవుడు, అదే చెబుతున్నాడు. అందుకు వారు అతను ఎదుగు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందాము. ఇశ్రాయేలు వారు వారి స్థలాలను చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధములకు సిద్ధపడి సాగుతాము, మేము వారి ముందర వెళ్తాం. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారముల పురంలో నివసింపాలి. ఇశ్రాయేలు ప్రతివాడు తన తన స్వాస్థ్యం పొందు వరకు మా ఇంట్లోకి అసలు తిరిగే రాం మేము. ఇశ్రాయేలీయులందరూ కనానులో స్వాస్థ్యం పొందే వరకు వారి కోసం యుద్ధం చేయడానికి వచ్చినటువంటి మేము తిరిగి మా ఇంట్లకు వెళ్ళము. ఎప్పటి వరకు? ఇశ్రాయేలీయులు 9.5 గోత్రాలు వారి స్వాస్థ్యాలు వారు పొందేవారు. తూర్పు దిక్కున యోర్దాను ఇద్దరిని వారికి స్వాస్థ్యం దొరికిన కనుక యోర్దాను అందరిని దూరముగా వారితో స్వాస్థ్యము పొందము. ఇక్కడ మాకు స్వాస్థ్యం వచ్చేసింది కనుక మేము కనానులో స్వాస్థ్యం పొందము. కనానులో మేము స్వాస్థ్యం పొందము, మేము మోయాబు ప్రాంతంలోనే స్వాస్థ్యం పొందుతాము. ఇది కూడా యెహోవా ఇచ్చినటువంటిదే. మా పశువులు ఎక్కువగా ఉన్నాయి కనుక కన్సిడర్ చేయండి అని అడుగుతున్నారు. అప్పుడు మోషే వాడుతున్నాడు, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నాద్ధుల యోర్దాను అందరికి వెళ్ళిన ఆ దేశం యెహోవా సన్నిధిని జయించబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉంటారు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమవుద్ది. అట్లా చేయకపోతే మీరు యెహోవా దృష్టికి పాపం చేసిన వాళ్ళు అవుతారు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని తెలుసుకోండి. దట్స్ ఫైన్. మీరు ఆ విధంగా చేస్తే మంచిదే. సహోదరులు స్వాస్థ్యం పొందే వరకు వారికి ధైర్యాన్ని ఇచ్చి వారి పక్షంగా యుద్ధం చేసి వారి స్వాస్థ్యం పొందే వరకు వారితోటే ఉండి ఆ తర్వాత మీరు వెనక్కి వచ్చి స్వాస్థ్యం పొందుతామంటే పర్వాలేదు. అలా కాకపోతే యెహోవా దృష్టికి మీరు పాపం చేసినట్టు అవుతారు. మీరు మీ పిల్లల కొరకు పురములను మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చెయ్యండి. ఈ పర్మిటెడ్ గా. అందుకు గాదేలు రూబేనీయులు మోషేతో మాయైన వాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేస్తాం. మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేమనగా మా సేనలో ప్రతి యోధుడు మా ఏలిన వాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధం చేయటం యోర్దాను అందరికి వస్తాము. అందుకనే ఇశ్రాయేలు చరిత్రలో 6 ఆశ్రయపురాల్లో యోర్దాను యువతల 6, అవతల యోర్దాను యువతల 3, అవతల 3, 6 ఆశ్రయపురాలు, 3 ఇటు 3 అటు ఇవ్వబడ్డాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోషే వారిని గురించి యాజకుడిని ఎలియాజరుకు నూను కుమారుని యెహోషువకు ఇశ్రాయేలు గోత్రంలో పితరుల కుటుంబాల ప్రధానకు ఆజ్ఞాపించి వారు ఇట్లా అన్నాడు, గాదీయులు రుబేనీయులు అందరూ యెహోవా సన్నిధిని యుద్ధములకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అతనికి వెళ్ళిన యెడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. అయితే వారు మీతో కలిసి యోధులే అవతలకి వెళ్ళని యెడల వారు కనాను దేశం అనేది మీ మధ్య స్వాస్థ్యం పొందుతారు. ఒకవేళ వాళ్ళు గెలిచిన తర్వాత మాట మార్చేసి మేము ఎక్కడ ఉంటాం అంటే కనుక వాళ్ళకి గిలాదు అవ్వక్కర్లేదు, వాళ్ళకి అక్కడే స్వాస్థ్యం ఇవ్వండి. వాళ్ళు వెనకకు తిరిగి వెళ్తే వాళ్ళు గిలాదులో స్వాస్థ్యం పొందుతారు. యోర్దాను తూర్పు భాగాన మోయాబు మైదానాల దగ్గర ఆ ప్రాంతాలన్నింటిలో వాళ్ళు స్వాస్థ్యం పొందుతారు. కనుక వారు కనాను వద్దనుకున్నప్పుడే వారికి అది మీరు ఇవ్వండి ఆ భూభాగాన్ని అని చెప్పేశాడు. గాదీయులు రుబేనీయులు యెహోవా నీ దాసులమైన మాతో గాదీయులను రుబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేస్తాం. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నిధులమై నది దాటి కనానులోకి వెళతాం. అప్పుడు యోర్దాను ఇద్దరిని మేము స్వాస్థ్యం పొందుతాము ఉత్తమించారు. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకు రుబేనీయులకు యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రం వారికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములను ఆ దేశము చుట్టూ ఉండి దేశపురములను ఇచ్చాడు. ఇదండి జరిగింది. ఇశ్రాయేలీయులలో 2.5 గోత్రాలకు మోయాబు తూర్పు భాగాన ఉన్నటువంటి ప్రాంతాలను అనగా సీహోను ఓగు పరిపాలించిన ప్రాంతాలన్నింటినీ కూడా వారికి ఇచ్చేశాడు. కనాను భూభాగంలో ఉన్నటువంటి 6 జాతుల ప్రజలను పారదోలి ఆ భూభాగాన్ని
దాని సరిహద్దులతో సహా వివరించాడు. 9 గోత్రాలకు ఇచ్చాడు. 34 వచ్చిన ఎవరెవరికి ఏ పురాలు వచ్చినాయో కూడా చెప్తాడు. గాదీలు దీబోను, అతారోతు, అరాయోరు, అత్రోతు, షోపాను, యాజరు, యొబ్బహ, బెత్రిమ్ర, బెథెర అను ప్రాకారములు గల పురాలను మందరదుళ్ళు కట్టుకున్నారు. రుబేనీయులు మారు పేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిరియతాయిము, నెబో, బయల్మయోను, షిబ్బా అనే పురాలు కట్టుకున్నారు. తాము కట్టిన పురాలకు వేరు పేర్లు పెట్టుకున్నారు. మనషే కుమారులు మాకీరు గిలాదు మీదకు పోయి దాన్ని పట్టుకుని దాన్ని అమోరీలు వెళ్ళగొట్టారు. మోషే మనషే కుమారుడు మాకీరుకు గిలాదునిచ్చాడు. అతడు అక్కడ నివసించాడు. మనషే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలు పట్టుకున్నాడు. యాయీరు పల్లెలని వాటి పేర్లు పెట్టాడు. నొబోహు వెళ్ళి కెనాతులు తన గ్రామాలు పట్టుకున్నాడు. దానికి నొబోహు తన పేర్లు పెట్టాడు. అంటే అక్కడ పాత పేర్లను తొలగించి ఇజ్రాయేలు నామకరణ చేసుకున్నాడు. ఈ విధంగా మోషే ఆజ్ఞ చేత వాళ్ళు ఆ పురాలన్నింటినీ కూడా వారు ఆక్యుపై చేసుకున్నారు. మీకు అర్థమైంది కదండి? చాలా సులువుగా గ్రహించండి. యోర్దాను నది గుర్తుపెట్టుకోండి. దాని తూర్పు భాగం మోయాబు ప్రాంతం, మైదానాలు. దాని దగ్గర క్యాంపెయిన్ చేసినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచిన కోరిక చొప్పున అప్పటికే వారు జయించి వచ్చినటువంటి సీహోను, ఓగు అనే రాజుల పరిపాలనలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా రుబేను, గాదు, మనష్షే అర్థభాగం వాళ్ళకు పంచిచ్చారు. కనుక అక్కడనే 3 ఆశ్రయపురాలు కూడా వచ్చే తర్వాత అధ్యాయంలో మనకు అది కావాలి. యెహోషువ కూడా వాటి మీద ఆశ్రయపురాల గురించి వివరంగా చెప్పాడు. 32వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం.